ఈరోజు తెలంగాణలో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరగబోతూ ఉంది. సో ఇప్పటిదాకా నిరుద్యోగులపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూనే వస్తుంది. ఒకటా రెండా వందల కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మా నిరుద్యోగులు మోసపోతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ మా నిరుద్యోగులు మోసపోవడానికి మేము సిద్ధంగా లేము. మా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా కనీసం 1 లక్ష ఉద్యోగాలన్నా 50,000 ఉద్యోగాలన్నా కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరి మీరు తీసుకొచ్చిన దిక్కుమాలిన జీవాలు కూడా మీరు రద్దు చేసి కేవలం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం చేత కాకపోతే ఇక్కడ కనీసం మా మిత్రులు ఉన్నారు. ఎందుకంటే మిత్రులతోటి 30 నుంచి 1000 మంది దాకా నిరుద్యోగులతోటి మేము నామినేషన్ వేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క బాధలు కన్నీళ్ళు ఏ విధంగా ఉంటాయో నిరుద్యోగుల ఉప్పెన, నిరుద్యోగుల యొక్క పోరాటం జూబ్లీస్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. మాకు ఏ పార్టీ కూడా అండగా ఉన్నా లేకున్నా మాకు తెలంగాణలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులు మా పైన అండగా ఉన్నారు. కాబట్టి మా పోరాటం అనేటువంటి 30 రకాల డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మిత్రులు చెప్తారు. కాబట్టి మేము ఏమంటా ఉన్నామంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికి మీరు మోసం చేసింది చాలు. మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ వేసిన తర్వాతనే ఉప ఎన్నికలోకి వెళ్ళండి, లేకపోతే మీ పార్టీని చిత్తుగా ఓడిస్తాం. ఇది మా నిరుద్యోగుల యొక్క శపథం. అందుకోసం మేము తెలియజేస్తుంది ఒకటే, ఇవాళ ఖచ్చితంగా 2 రోజుల్లో 30 మందితోటి నామినేషన్ వేసి 1000 మందికి రెడీ చేసి 1000 మందితో నామినేషన్ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. భారీ ఎత్తున ఏ విధంగా అయితే నిజామాబాద్లో 1000 మందితోటి నామినేషన్ వేశారో అదేవిధంగా నిరుద్యోగులందరినీ కలిపి 30 మంది 1000 మందిగా నామినేషన్లు వేసి ముందుకు వెళ్లాల్సిందిగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగం మీరు సొంతంగా కదిలి వచ్చి ప్రతి ఒక్క నిరుద్యోగుల నుంచి ప్రతి ఒక్క జిల్లాల నుంచి నామినేషన్ ఖచ్చితంగా ఉప ఎన్నికలు జూబ్లీస్లో పడుతుంది. అందుకోసం ఆ మిత్రులు కూడా ఆర్కే మరి కుమార్ కూడా తెలియజేస్తారంటే చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ కూడా వేయలేదు. మేము గత కొన్ని నెలలుగా జీపీఓ గురించి పోరాడుతున్నాము. 41 జీవో తీసుకొచ్చి 10,954 జీపీఓ పోస్టులని ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత వీఆర్ఓలతోటి 5,010 మందిని నింపింది. మిగిలినటువంటి 5,944 జీపీఓ పోస్టులని, జనరల్ డిగ్రీ పోస్టులని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేకపోతే భారీ ఎత్తున జూబ్లీ హిల్స్లో మేము నామినేషన్లు వేస్తాము. మేము 30 సమస్యలు ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉన్న 30 సమస్యలను అడ్రస్ చేస్తూ 30 మంది 1000 మందితోటి నామినేషన్ వేస్తాము. మా వెనకాల ఏ పార్టీ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అద్దెనెక్కించినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మేము నిరుద్యోగుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తామున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు తక్షణమే ఏదైనా ఒక జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ వేసి అందరు అప్లై చేసుకునేందుకు అవకాశాలు కల్పించండి. మీరు ప్రతిసారి టెక్నికల్ నోటిఫికేషన్లు ఇస్తారు. అవి కొంతమందికే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, మిగతా ఎవరికి అవకాశం లేదు. మేము రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నాము, 5,944 జీపీఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ వేసి మీరు ఎన్నికలకు వెళ్ళండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. వాస్తవానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 23 నెలలు దాకా అవుతుంది, కానీ ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత నోటిఫికేషన్లకే దానికి ఒక 5,000 జోడించి ఒక డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ని, ఈ నిరుద్యోగులే అధికారాన్ని దింపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారాన్ని ఎక్కిస్తే ఇప్పుడు దాకా కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా నిజామాబాద్లో జరిగిన విధంగా పసుపు రైతులు ఏ విధంగా 1000 మంది అక్కడ నామినేషన్ వేసి అప్పుడు ఉన్న కళ్ళని నెత్తికెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారో అదేవిధంగా ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ వేదికగా నిరుద్యోగులమందరం కలిసి 1000 మందితో 30 మంది 30 సమస్యలపైన 30 డిపార్ట్మెంట్లతో నామినేషన్ వేయబోతున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడగొట్టడంలో ఈ నిరుద్యోగుల పాత్ర ముందుంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించిన కానీ, డిఎస్సికి సంబంధించిన కానీ, జీపీఓకి సంబంధించిన కానీ ఇలా ఒక్కొక్క జీవో నెంబర్ 46కి సంబంధించిన, ఎస్ఎఫ్పిసికి సంబంధించిన కానీ ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్కరి తరపున నామినేషన్ వేయబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి
కళ్ళు నెత్తికెక్కింది, ఆ నెత్తిని నేలకి దించేలాగా మేము వివరించబోతున్నాం. ఒక జూబ్లీ హిల్సే కాదు, రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా నామినేషన్ వేయబోతా ఉన్నాం. కాబట్టి డిఎస్సిలో సంబంధించి 35,000 పోస్టులు ఖాళీ ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ లేవని చెప్తా ఉన్నది. ఏడికి పోయినాయి? గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నట్టు డిఎస్సి పోస్టులు కూడా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా అమ్ముకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు డిఎస్సికి సంబంధించి ప్రమోషన్లు ఇచ్చింది. ఆ ప్రమోషన్లు ఇస్తే 70% ప్రమోషన్ కోటా ద్వారా భర్తీ చేయాలి, 30% వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. ఆ విధంగా చూసుకున్నా గతంలో 22,000 ప్రమోషన్లు ఇస్తే దాంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులే 18,000 ప్రమోషన్లు ఇచ్చారు. అది 2/3 వంతు, అంటే 1/3 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సింది కూడా ఇంకా 9,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా మొన్న మళ్ళీ మీరు డిఎస్సికి సంబంధించి ప్రమోషన్ ఇచ్చారు. దాంట్లో 3,500 ఎస్జిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇచ్చారు. దాంట్లో అది 2/3 వంతు అయినా కూడా 1/3 వంతు మాది భర్తీ చేయాల్సింది 1,700 పోస్టులు, అంటే దాదాపు 10,700 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఖాళీలు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ ఎస్జిటి పోస్టులు ఇంకా 10,000 దాకా ఖాళీలు ఉన్నాయి. ఈ అన్ని పోస్టులు కలుపుకుంటే దాదాపు 35,000 దాకా డిఎస్సి పోస్టులు ఖాళీలు ఉంటే 5,000, 6,000 అంటున్నారు. అంటే ఈ 10,700 పోస్టులు మీరు ఎస్జిటి టీచర్లుగా చేసే ఉపాధ్యాయ సంఘాలకు అమ్ముకున్నారా? మరి దేనికి అమ్ముకున్నారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. ఈ అన్ని అక్రమాలు మొన్న గ్రూప్ 1లో కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళని ఇక్కడ రిజర్వేషన్లో మీరు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు? అంటే ఇవన్నీ కాసులకు అమ్ముడుపోయినాయని ఉద్దేశం కాదా? అదేవిధంగా మీరు పంచాయతీ సెక్రటరీ కూడా 10,954 పోస్టులు మేము నిరుద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పేసి ఇవాళ విఆర్ఓ జీపీఓలు ఇవాళ అది ఆ విఆర్ఓలతో భర్తీ చేయడంలో ఈ అంతర్యమైంది. అంటే విఆర్ఓలు విఆర్ఐ దగ్గర నుంచి మీరు ఎంత వసూలు చేసుకున్నారు అనేది కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక జీపీఓ కూడా పోస్టు భర్తీ చేయలేవు, ఖాళీ లేవు. వీళ్ళ ద్వారా సెటరేట్ చేసుకొని వేయడం వల్ల వాళ్ళ దగ్గర కూడా మీరు కాసులు ఆశపడే ఇవాళ వాళ్ళతో ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు. నిరుద్యోగులు నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇటు డిఎస్సికి కానీ, ఇటు జీపీఓ పోస్టులు కానీ, ఇవాళ గ్రూప్ 1 పోస్టులు కానీ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాసులకు ఆశపడి వాళ్ళు ధనాన్ని సమకూర్చే పనిలోనే పడిపోయింది తప్ప ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీ చేసే క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ నిరుద్యోగుల ద్వారా గెలిచిన ఎవరైనా ఎమ్మెల్సీ మీకు సపోర్ట్ రాబోతున్నారా? మాకు ఎవరు ఇప్పుడు దాకా సపోర్ట్ లేదన్నా. మేము ఉస్మానియా యూనివర్సిటీ తరపున, నిరుద్యోగుల తరపున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో, మా బాధను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ జూబ్లీ హిల్స్ మాత్రం దాదాపు 30 సమస్యల మీద 30 డిపార్ట్మెంట్ల నుంచి మేము ఇవాళ నామినేషన్ వేయబోతున్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే సంవత్సరంలో అని చెప్పి ఇప్పటి వరకు ఒక పోస్టు కూడా భర్తీ చేయకపోవడం నిరుద్యోగులకు ఒక శాపంగా మారింది. వాస్తవంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా పోటీ చేయడానికి మేము నిరుద్యోగుల తరపున ఖచ్చితంగా పోటీగా చేస్తాం. అదేవిధంగా చూస్తే జడ్పీటీసీ స్థానాలు, జడ్పీటీసీ చైర్మన్ స్థానాలు 33, అదేవిధంగా జడ్పీటీసీ స్థానాలు 584 పోస్టులు, ఎంపీటీసీ స్థానాలు 6,741 పోస్టులు, అదేవిధంగా సర్పంచ్ పోస్టులు 1,251 పోస్టులు, అదేవిధంగా వార్డు మెంబర్ 1,37,000 పోస్టులను మేము కూడా ఇదే ఉద్యోగాల నోటిఫికేషన్ అనుకొని ఖచ్చితంగా మేము నిరుద్యోగుల తరపున సర్పంచ్, ఎంపీటీసీ, జర్పంచ్ అన్ని పోస్టులకు మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. లేకపోతే మీకు మా పైన ఇంత ప్రేమ ఉంటే మాకే మా పోస్టుల కోసం మమ్మల్ని బీఫామ్ ఇవ్వండి, మేమే పోటీ చేసి మేమే గెలుచుకొని మేమే స్వయాన మీకు సహకరిస్తాం. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందంటే ఇప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల మేము కూడా చాలా నష్టపోతున్నాం. ఒక హెచ్చరిక, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ భర్తీ చేయలేదు. భర్తీ చేయకపోవడం వలన మేము ఒక స్థితిలో వచ్చాము. మేము ఖచ్చితంగా స్థానిక ఇప్పుడు నడుస్తున్న జూబ్లీ హిల్స్లో పోటీ చేయడానికి నిరుద్యోగుల తరపున ప్రతి జిల్లాలలో, ప్రతి 30 జిల్లాల నుండి 1000 మంది విద్యార్థులు నోటిఫికేషన్ ద్వారా మేము నామినేషన్ వేయడానికి సిద్ధం ఉన్నామని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ అంటేనే మెయిన్ ఏరియా, అక్కడ కనీసం నిరుద్యోగులు ఎవరు కూడా ఉండరు. మరి మీకు ఎవరు సపోర్ట్గా ఉన్నారు? 30,000 మంది నిరుద్యోగులు. మాకు నిరుద్యోగులే 16 లక్షల నిరుద్యోగుల సపోర్ట్ మాకు ఉంటుంది ఖచ్చితంగా. అంతేగాని మాకు రాజకీయ నాయకులు కానీ వీళ్ళ సపోర్ట్ లేకుండా కూడా మేము నిరుద్యోగుల సపోర్ట్తోనే గెలుస్తామని మన నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో 35,000 మంది
నిరుద్యోగులు అక్కడ జూబ్లీస్లో ఉన్నారు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు, మరి అదేవిధంగా ఇంటర్ అయిపోయిన వాళ్ళు, మరి ఎంబీఏ అయిపోయిన వాళ్ళు 35,000 మరి నిరుద్యోగులు ఉన్నారు. మేము బీఆర్ఎస్ని ఓడిస్తాం, కాంగ్రెస్ని ఓడిస్తాం, బీజేపీని ఓడిస్తాం. మేము కేవలం గెలిపించేది నిరుద్యోగులకు మాత్రమే. మా నిరుద్యోగుల తరపు నుంచి మేము ఎన్నుకుంటాం. మా సమస్యల కోసం కొట్లాడడానికి కోసం, మా కోసం నిలబడ్డ వాళ్ళని మేము ఖచ్చితంగా 3 పార్టీని చిత్తుగా ఓడిస్తాం. 1000 మందితోటి నామినేషన్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వణికేలా మా యొక్క పోరాటం ఉంటుంది. మేము వెనుక అడుగాం. కావాలంటే 30 లక్షల మంది నిరుద్యోగులంతా మా వెనుక మేము సపోర్ట్ చేస్తారు. మా ఏ ఒక్క పార్టీకి సంబంధం కాదు. మేము ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు అంతగానే ప్రేమ ఉంటే, నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే, ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడిచిపోతున్నా కానిస్టేబుల్ అన్న పోస్ట్ ఇచ్చారా, జీపీఓ పోస్ట్ ఇచ్చారా, డిఎస్సీ పోస్ట్ ఇచ్చారా, గ్రూప్ 1 ఇచ్చారా? గ్రూప్ 1లో కూడా అవకతవకాలు కేవలం వీలే అమ్ముకున్నారు. గ్రూప్ 2లో కూడా అమ్ముకున్నారు. ఏ పోస్టులు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేయడమే కాంగ్రెస్ యొక్క ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వచ్చారు, మేనకా గాంధీ గారు వచ్చారు. ఇక్కడున్న యువతని మోసం చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంత దిగజారిపోయిందో ఒకసారి మీరు తెలుసుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. ఖచ్చితంగా 100కు 100% ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించడానికి బీఆర్ఎస్ని ఓడిస్తున్నామని చెప్తున్నాం, బీజేపీని ఓడిస్తామని చెప్తున్నాం, కాంగ్రెస్ని ఓడిస్తాం. 3 పార్టీలు ఓడించి మా నిరుద్యోగులు గెలుస్తాం. ఖచ్చితంగా గెలిచే విధంగా మా ప్రణాళిక ఉంటుందని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నామన్న. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువు కూలిన ప్రభుత్వం. 60 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పెద్ద చేసింది ఏం లేదు. 16 లక్షల నిరుద్యోగులు ఉన్న ఈ రాష్ట్రంలో కనీసం జాబ్ క్యాలెండర్ జాడ లేకుండా పోయింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం మీ గద్దె దింపేది నిరుద్యోగులే అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగులతో పెట్టుకుంటే ఆ ప్రభుత్వం కాలరాసిపోయింది తప్ప పరిపాలన చరిత్రలో లేదు. గతంలో నిరుద్యోగులు పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన చరిత్ర మాదని ఖబర్దార్ చేస్తున్నా. తక్షణ మీరు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నా. ఈ రానున్న ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో నిరుద్యోగుల గొంతుగా 1000 నామినేషన్లు వేస్తామని ఖబర్దార్ చేస్తున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వం కాలరాసిపోతుందని ఖచ్చితంగా చెప్తున్నా.